ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ఒకవైపు మార్కండేయ మహర్షి గారు ధర్మరాజ ప్రభుతులకు ప్రళయకాలం యొక్క స్వభావాన్ని, తదుపరి స్కందోత్పత్తిని కూడా తెలిపాడు. స్కందుడి యొక్క ప్రభావాన్ని, స్కందుడు మహిషుడనే రాక్షసుని పైన విజయాన్ని పొంది దేవతల సైన్యాధ్యక్ష పదవిని ఏ విధంగా తను చక్కగా నిర్వర్తించాడనే విషయాన్ని కూడా తెలిపిన తర్వాత అన్ని విషయాలు కూడా ద్రౌపది మరియు సత్యభామ వీరు కూడా విన్నారు. కాస్త ఎప్పుడైనా విరామం దొరికిన సందర్భంలో వీరిద్దరు కూడా పరస్పరంగా స్నేహపూర్వకంగా కొన్ని మాటలను పంచుకుంటూ ఉన్నారు. ఉభయ కుశల సాంప్రదాయాల తర్వాత, క్షేమ సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత స్నేహపూర్వకంగా వారి వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలను వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. సామాన్యంగా పురుషుల యొక్క మాట తీరు అలాగే స్త్రీల యొక్క మాట తీరు కాస్త విభిన్నంగా కనబడుతూ ఉంటుంది. పురుషులు కొన్ని విషయాలను మాట్లాడితే స్త్రీలు కుటుంబాన్ని ఎలా నిర్వర్తించగలము, సంప్రదాయబద్ధమైనటువంటి విధానంలో కుటుంబాన్ని ఎలా నిర్వర్తించాలనే విషయాలని చర్చించుకుంటూ ఉంటారు. దానిలో సంప్రదాయ విషయాలు వస్తుంటాయి, శాస్త్రీయమైనటువంటి విషయాలు కూడా, వైదికమైనటువంటి విషయాలు కూడా వారు మనసు విప్పి చర్చించుకుంటూ ఉంటారు. ఆ విషయాల్ని మాట్లాడుతూ సత్యభామాదేవి ద్రౌపదీదేవిని అడిగింది, నీవు ఒక్కటివే కానీ నీకు 5 భర్తలు, ఆ 5 భర్తలని ఎలా నీవు నిర్వర్తిస్తున్నావు? వారు ఎప్పుడు కూడా నీపైన స్నేహపూర్వకంగా ఉంటారు, ఎప్పుడు కూడా నిన్నే చూడాలని అనుకుంటూ ఉంటారు. నీవు కనబడకపోతే ఎంతో తల్లడిల్లిపోతూ ఉంటారు. ఎందుకు వారిని నీ వశంలో ఇలా పెట్టుకున్నావు? వ్రతచర్యా తపోవాపి స్నాన మంత్రౌషధానివా విద్యా వీర్యం మూలవీర్యం జపహోమాదయస్తథా. ఏదైనా వ్రతాలు చేస్తున్నావా అనగా ఈ కాలంలో మనం వరలక్ష్మి వ్రతాలు ఇత్యాదులు కూడా మనం వింటూ ఉంటాం. అటువంటి వ్రతాల ప్రభావమా ఇది? లేకపోతే తపస్సునుగా ఏదైనా ఏకాదశి ఆది ఉపవాసాలు, ఆ ఉపవాసాల యొక్క ప్రభావమా ఇది? లేకపోతే ఎక్కడైనా వెళ్ళి స్నానం చేస్తే భర్తలందరూ కూడా వశంలో ఉంటారని చెప్పిన విధంగా నీవు ఎక్కడికైనా వెళ్ళి స్నానం చేసావా? ఆ తీర్థ విశేషాన్ని మాకు తెలుపు. అలాగే మంత్ర ఔషధానిచ, లేకపోతే వశీకరణ మంత్రం అనేది ఉంది కదా, దాన్ని ఏమైనా జపం చేస్తున్నావా? వశీకరణ మంత్రం అనేది మనమందరం కూడా జపం చేయదగినది కాదు. కొందరు ఈ కాలంలో కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అసత్కర్మలను చెబుతారు. అటువంటి కర్మలను, అటువంటి మంత్రాలను జపించే అర్హత మనకు లేదు. లేకపోతే ఏదైనా ఔషధం ఉన్నదా, ఆ ఔషధాన్ని పెట్టి నీ భర్తల్ని వశంలో పెట్టుకున్నావా? చాలా నవ్వుగా అనిపిస్తూ ఉంటుంది, ఎంత హాస్యంగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతార స్వరూపులైనటువంటి ఆ సత్యభామాదేవి గారు ద్రౌపదీదేవిని ఈ విధంగా అడగటం అంటే కాస్త హాస్యాస్పదం కాక ఏముంటుంది? ఇదంతా కూడా కేవలం పరీక్ష కోసము. అలాగే ద్రౌపదీదేవి యొక్క ఔన్నత్యాన్ని, ద్రౌపదీదేవి యొక్క సామర్థ్యాన్ని తెలపడానికి ఇవన్నీ కూడా సత్యభామాదేవి గారు అడుగుతున్నారు. లేకపోతే విద్యా, కామశాస్త్రంలో చెప్పినటువంటి అనేక విద్యలు, రతాంతే వామపాదైన భర్తలింగముపస్పృశేద్ యావజ్జీవం పతిస్తస్యాహ గర్భదాసో భవేద్రువం అనే చెప్పిన విధంగా ఏవైనా విద్యలున్నాయా? ఆ విద్యలు ఏవైనా ఉంటే నాకు కూడా చెప్పు, నా భర్తను కూడా నేను వశంలో పెట్టుకుంటాను. వీర్యం మూల వీర్యం జపహోమాదయస్తథా. లేకపోతే ఇంకేవైనా కర్మలు ఉన్నాయా, జపాలు ఉన్నాయా, హోమాలు ఉన్నాయా? వేటి వలన మన భర్తలు మన వశంలో ఉంటారు? మమాద్యాక్షక్ష్మ పాంచాలి యశస్యం భగదైవతం ఏన కృష్ణే భవేన్నిత్యం మమ కృష్ణో వశానుగః. ఓ పాంచాలి, నీవు ఏ కారణం చేత నీ భర్తలను నీ వశంలో పెట్టుకున్నావో ఆ కారణాన్ని, అనగా ఆ ఉపాయాన్ని నాకు కూడా తెలుపు. ఆ ఉపాయాన్ని అనుసరించి నా భర్తను కూడా నేను నా వశంలో పెట్టుకుంటానని సత్యభామాదేవి గారు అడుగుతూ ఉన్నారు. అంటే స్పష్టంగా మనం ఇంకొకసారి విషయాన్ని మనం చెప్పుకోవాలి. సత్యభామాదేవికి ఇటువంటి భర్తని వశంలో పెట్టుకోవడానికి ఆచరించవలసిన ఉపాయాలు
తనే తదుపరి చెప్పబోతున్నారు. ద్రౌపదీదేవి అలాగే సత్యభామాదేవి ఇద్దరు పరస్పరంగా మాటల్లో ఆ విషయాలు వస్తాయి. కానీ ఇక్కడ చెప్పినటువంటి కారణాలు, మంత్రాలు, ఔషధాలు, అనగా భర్తను వశీకరణం చేసుకోవడం, ఇవన్నీ కూడా అసత్కర్మలు. వాటిని ద్రౌపదీదేవి తర్వాత తదుపరి దూషణ చేయబోతుంది. ఇటువంటి ఉపాయాలను అనుసరించక పరమాత్మ యొక్క ధ్యానము, ఎప్పుడూ కూడా సత్కర్మాచరణ, అలాగే పతి శుశ్రూష, అలాగే పతి యొక్క తల్లిదండ్రులు లేకపోతే పతి యొక్క అన్నదమ్ములు, వీరిని చక్కగా సేవించడమే పతి యొక్క ప్రీతికి కారణమవుతుంది. ఆ పతి యొక్క ప్రీతిని పొందితే, ప్రేమను పొందితే చాలు, పతి ఎప్పుడు కూడా వశంలో ఉన్నట్టే కదా. దానికి వశీకరణాది మంత్రాలు కారణం కాదు. సత్యభామాదేవి కూడా వీటి అవసరం లేదు, ద్రౌపదీదేవి కూడా వీటిని అనుసరించలేదు. కానీ లోకంలో యద్యజాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని చెప్పిన విధంగా దేన్ని ఆచరించాలి, వేటిని ఆచరించకూడదు, ఇటువంటి విధులు అలాగే నిషేధాలు, వీటిని తెలపడం కోసమే వీరిద్దరి సంవాదాన్ని ఇక్కడ వ్యాస మహర్షి గారు తెలుపుతున్నారు అని చెప్పిన తర్వాత, ఏవముక్త్వా సత్యభామ విరరామ యశస్విని పతివ్రత మహాభాగా ద్రౌపది ప్రత్యువాచతాం. ఈ విధంగా దీర్ఘకాలం వరకు, అనగా దాదాపుగా 5-6 శ్లోకాల వరకు కూడా పతి యొక్క ప్రేమని ఎలా పొందాలి అనే విషయాన్ని ప్రశ్నించిన తర్వాత, పతివ్రత ఆవిడని సంబోధన చేయకూడదు. చూడండి, సత్యభామాదేవి గారిని వ్యాసుల వారు అంటున్నారు పతివ్రత మహాభాగా. సత్యభామాదేవియు పతివ్రతయే, మహాభాగ్యవంతురాలు. అలాగే ఇంకొక పతివ్రత శిరోమణి అయినటువంటి ద్రౌపదీదేవిని ఈ విధంగా ప్రశ్నించిన తర్వాత ద్రౌపదీదేవి తను సమాధానమిస్తుంది. అసత్స్త్రీణాం సమాచారం సత్యేమా మనుపృచ్ఛసి అసదాచరితే మార్గే కథం స్యాదనుకీర్తనం. ఆవిడ పేర్లోనే ఉన్నది గొప్పదనం, సత్యభామ. ఎప్పుడు కూడా సత్యమునుగా శాస్త్రము, శాస్త్రమునుగా వేదాదులు, ఆ వేదాదులను చెప్పినటువంటి పరమాత్మ యొక్క గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపాసన చేసేవారే లక్ష్మీ అమ్మవారు. అటువంటి విరాట్ రూపి అయినటువంటి పరమాత్మని సేవించడం, ఇతపూర్వం కూడా మనం ప్రళయకాలం యొక్క విధానాన్ని తెలుసుకునే సందర్భంలో చెప్పుకున్నాం. ప్రళయకాలంలో ఎవరూ లేరు, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. పరమాత్మ యొక్క ఆభరణాలు, అలాగే పరమాత్మ యొక్క తన ఎదురుగా ఉండేటువంటి అంధం తమస్సు అనగా అంధకారము, అలాగే పరమాత్మ ముందున్నటువంటి నీళ్లు, ఇవన్నీ కూడా శ్రీ భూ దుర్గా అనే 3 రూపాలతో లక్ష్మీ అమ్మవారు పరమాత్మను ఉపాసన చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా పరమాత్మని వదిలి ఉండరు. అందుకోసమే ఆవిడని సత్య అని అన్నారు. అటువంటి మాటలనే పలుకుతూ సంబోధన చేస్తూ ద్రౌపదీదేవి కూడా, ఓ సత్యామ్మ, నీకు తెలియని విషయమా, నీవు ఏది ఆచరించవో నీ భక్తులు కూడా దేన్నైతే ఆచరించకూడదో అటువంటి అసత్ స్త్రీనాం సమాచారం, అసజ్జనులు, దుష్ట స్త్రీలు ఆచరించేటువంటి కుటిల దురాచారణ అయినటువంటి స్త్రీలు ఆచరించే విషయాల్ని నన్ను అడుగుతున్నావు. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ నాకు తెలుసు నీ భక్తులు ఎవరు కూడా ఈ దుష్ట మార్గాల్లో పయనించకూడదు అనే చెప్పడానికి నీవన్నీ అడుగుతూ ఉన్నావు. అలాగే అసదాచరితే మార్గే కథం స్యాత్ అనుకీర్తనం, అటువంటి దుష్టమైనటువంటి మార్గాన్ని గురించి నన్ను చెప్పమని అడుగుతున్నావు కదా. అసలు నేను ఆ దుష్ట మార్గాన్ని అనుసరించగలనా? నీవు అనుసరించిన మార్గాన్ని నేను కూడా అనుసరిస్తున్నాను. అనుప్రశ్న సంశయోవా నైతత్వై ఉపపద్యతే తథాహ్యుపేత బుద్ధ్యాత్వం కృష్ణస్య మహిషీ ప్రియా. అలాగే అనుప్రశ్న సంశయోవా, ఇటువంటి ప్రశ్నలను అడగటం గాని, లేకపోతే భర్త యొక్క స్నేహాన్ని శంకించటం గాని, ఈ రెండూ కూడా నీ వంటి వారికి తగదు. అనగా నేను నా భర్తలను ఎలా వశంలో పెట్టుకున్నాననే విషయాన్ని, వాటికి కారణాలు అన్వేషిస్తూ వాటిపైన సంశయాలుంటే అది కూడా సరి అయినది కాదు. అలాగే నా భర్తలను వశంలో పెట్టుకోవడానికి నేను ఆచరించినటువంటి మార్గాలను, వాటిని కూడా నీవు అన్వేషిస్తున్నావు కదా, ఈ రెండు కూడా సరి అయినది కాదు. ఇదంతా కూడా ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి. సత్యభామాదేవికి ఎటువంటి సందేహం లేదు. కానీ మనలాంటి వారికి తెలపడం కోసం సత్యభామ ప్రశ్నించిన తర్వాత ద్రౌపదీదేవి తను సమాధానమిస్తుంది. స్పష్టంగా చెబుతుంది, కృష్ణస్య మహిషీ ప్రియా బుద్ధ్యాత్వం ఉపేత. నీవు చాలా గొప్ప బుద్ధిమంతురాలివి, అలాగే నీవు శ్రీకృష్ణ పరమాత్మకి పట్ట మహిషివి కూడా. ఇటువంటి విషయాలు నీవు అడుగుతున్నావంటే ఇది నీ కోసం కాదు, ప్రపంచం కోసమని నాకు తెలుసు. కానీ చెబుతాను విను.
యదైవ భర్తా జానీయాత్ మంత్రమూల పరాం స్త్రియం ఉద్విజేత తదైవాస్యాః సర్పాత్ వేష్మగతాదివా. కానీ ఓ అమ్మ, నేను ఒక మాట చెబుతాను విను. ఒకవేళ ఎవరైనా స్త్రీలు తమ భర్తలను ఈ విధంగా ఔషధాలు కానీ లేకపోతే మంత్రాలు కానీ వాటి ప్రభావం చేత తన వశంలో పెట్టుకున్నారని విషయం ప్రపంచానికి తెలిసినా తెలియకపోయినా అకస్మాత్తుగా భర్తకు తెలిస్తే మాత్రం ఆ భర్త ఎలా ఉంటాడో తెలుసా? ఉద్విజేత, చాలా ఉద్విగ్నమైనటువంటి మనస్సు కలిగిన వాడైపోతాడు. ఎంత ఉద్విగ్నత అంటే సర్పాత్ వేష్మగతాదివ. తన ఇంటిలో అనేక సర్పాలుంటే మనిషి సమాధానంగా ఉండగలడా? మేము ఉదయం పూట ఏదో అలా సర్పాలున్నా కూడా వాటిని చూస్తాం, కాస్త దూరం పెట్టవచ్చు. కానీ అకస్మాత్తుగా రాత్రి పడుకున్నప్పుడే వచ్చి కాటు వేస్తే ఏం చేయాలి అనే ఒక ఉద్విగ్నతతో తను కంటి నిండా నిద్రపోలేడు, కడుపు నిండా భోజనం చేయలేడు. ఈ విధంగా ఇంట్లో సర్పాన్ని పెట్టుకుని ఎంత ఉద్విగ్నమైనటువంటి మనస్సు కలిగిన వాడి సుఖంగా ఉండలేకపోతాడో, అదేవిధంగా తన స్త్రీ అనగా తన భార్య మంత్రాలు ఔషధాలు వాటి యొక్క ప్రభావాల చేత తనను వశంలో పెట్టుకున్నదనే విషయాన్ని భర్త తెలిస్తే ఏ భర్త సుఖంగా ఉండగలడు? భర్తకు లేని సుఖం ఆ భార్యకు ఇది మంచియా? అది అశుభమే కదా. ఉద్విగ్నస్య కుతశాంతి అశాంతస్య కుతసుఖం నజాతు వశగో భర్త స్త్రియాస్యాన్ మంత్రకర్మణ. ఆ విధమైనటువంటి ఉద్విగ్నభరితమైనటువంటి మనస్సు కలిగిన వాడికి శాంతి ఉండడు, శాంతి లేని వాడికి సుఖం ఉండదు. మంత్రాదుల వల్ల స్త్రీలకు భర్తలు ఎప్పుడు కూడా వశం కారు. అలా వశమైనప్పటికీ కూడా అది దుష్ట మార్గమే. తద్వారా స్త్రీ అయినా పురుషుడైనా దుఃఖాన్ని మాత్రమే పొందుతారు, సుఖాన్ని పొందలేరు. అమిత్ర ప్రహితాంశ్చాపి గదాన్ పరమ దారుణాన్ మూల ప్రచారైర్విషహం ప్రయచ్చంతి జిగాంసవః. అంతేకాదు, ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి స్త్రీలు వారికి ఏ విషయాలు కూడా తెలిసి ఉండవు. వారు ఎవరినో వెళ్ళి అడుగుతారు, ఈ విధంగా నా భర్తని నేను వశంలో పెట్టుకోవాలి కాబట్టి ఏవైనా మంత్రాలు కానీ ఔషధాలు కానీ ఇవ్వమని అడుగుతారు. వారు అంటే ఎవరినైతే అడిగి ఉంటారో వారు ఈ భర్తకు అనగా ఈవిడి యొక్క స్త్రీల యొక్క భర్తకు శత్రువులుగా ఉండవచ్చు. లేకపోతే వారికి కూడా ఏమీ తెలియకుండా వారు తమ తెలివికి తోచిన లేకపోతే ధనం యొక్క ఆశతో వారికి కూడా తెలియని ఏవో ఉపచారాలు ఇచ్చేస్తారు, ఉపాయాలు చెప్పేస్తారు. అనగా మూలికలు కానీ లేకపోతే అసంబద్ధమైనటువంటి మంత్రాలను కానీ వారు ఉపదేశం చేసి వాటిని స్వీకరించడం వలన మూల ప్రచారైహిరి విషం ప్రయచ్చంతి జిఘాంసవః. ఒకటి తెలియక అనేక మంత్రాలు ఔషధాల చేత భర్త చనిపోవడం జరుగుతుంది. లేకపోతే తెలిసినప్పటికీ కూడా అతనికి ఇది మేలు చేకూర్చదని తెలిసినప్పటికీ కూడా ఆ భర్తను చంపాలనే ఉద్దేశ్యంతో ఆ స్త్రీ యొక్క నిమిత్తంతో వీరు అనగా ఆ మంత్రాలను ఔషధాలను ఇచ్చిన వారు తన భర్తలను చంపేస్తారు. భర్త యొక్క వశాన్ని పెట్టుకోవడానికి వెళ్ళి భర్తన్నే పోగొట్టుకుంటారు కదా. ఇది లోకంలో మంచి సన్మార్గం కాదు కదా, దుష్ట మార్గమే కదా. జిహ్వయా యాని పురుషః త్వచావాప్యుపసేవతే తత్ర చూర్ణాని దత్తాని హన్యుః క్షిప్రమసంశయం. ఈ విధంగా ఎవరైనా ఏదైనా చూర్ణాలు కానీ మంత్రాలు కానీ ఔషధాలు కానీ వీటినిస్తే ఆ మంత్రాలు విన్న వెంటనే వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేకపోతే ఔషధాలు ఇస్తే అనగా మూలికా చూర్ణాదులు ఇస్తే వాటిని అలా చూస్తే చాలు పురుషులు స్త్రీ యొక్క వశంలో వెళ్ళటం కాదు కానీ వారికి అనేక అనారోగ్యాలు కూడా వస్తాయి. లేకపోతే అవి అలా ఒకసారి ఒంటికి తగిలిన శరీరానికి స్పర్శ అయినా లేకపోతే నాలుక ద్వారా కాస్త స్పర్శ అయినా కూడా వెంటనే అతని ప్రాణాలు అనేది పోతూ ఉంటాయి. అందుకోసము ఇటువంటి మంత్రాలు ఔషధాలు వీటి ద్వారా పురుషుడిని ఎప్పుడు కూడా వశం చేసుకోకూడదు. నేను చేసుకోలేదు, నీవు కూడా ఆ మార్గాన్ని అనుసరించలేదు. దాని వలన ఏమవుతుందో తెలుసా? మంత్రాలు ఔషధాల వలన జలోదర సమాయుక్తాః శ్విత్రిణః ఫలితాస్తథా అపుమాంసకృతా స్త్రీభిః జడాంద బధిరాస్తత. ఈ విధంగా ఎంతో అమాయకులైనటువంటి స్త్రీలు, పాపం స్త్రీలు తెలియక అమాయక బుద్ధితో వారిని ఆశ్రయించి వారి ద్వారా ఏవో మంత్రాలు ఔషధాలు పొంది తద్వారా తమ భర్తలనే కోల్పోతూ ఉంటారు. కానీ భర్తలను కోల్పోవడం ఒకవైపు అయితే మరొక వైపు ఇలాంటి ప్రయత్నాలు హానికరకమైనటువంటి ఆ ఔషధాలను తినిపించడం వలన వారి భర్తలకు ఎన్నో రోగాలు వస్తుంటాయి. ఆ రోగాలు ఏవో తెలుసా? జలోదరము,
అనగా కడుపులో ఎప్పుడు కూడా తిప్పుతూ ఉన్నట్టుగా ఉండడం, ఎప్పుడు కూడా నీరు సుడి తిరిగితే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా వారి కడుపులో ఎప్పుడు కూడా తిప్పుతూనే ఉంటుంది. అది ఆ ఔషధం యొక్క ప్రభావం. అటువంటి రోగం రావచ్చు, లేకపోతే కుష్టు వ్యాధి రావచ్చు, లేకపోతే అకాలంలో వృద్ధాప్యము, లేకపోతే నపుంసకత్వము, అంధత్వము అనగా కళ్ళు రెండిపోతాయి, లేకపోతే బదిరుడైపోతాడు, మూకుడైపోతాడు. ఈ విధంగా ఎన్నో వ్యాధులకు గురి కావలసి వస్తుంది. ఆ తర్వాత జరిగినటువంటి ఘోరానికి వారెంత విలపించినా కూడా ఉపయోగం లేదు కదా. కాబట్టి భర్తని వశంలో పెట్టుకోవడానికి ఎటువంటి మంత్రాలు గాని ఔషధాలు గాని పని చెయ్యవు. పాపానుగాస్తు పాపాస్తాహ పతీనుపసుజంత్యుత నజాతు విప్రియం భర్తృః స్త్రియా కార్యం కథంచన. ఇటువంటి దురాచారాలు పాపాత్ములైనటువంటి స్త్రీలు తమ భర్తలను అనేక కష్టాలు గురి చేస్తూ ఉంటారు. భర్తలకు తెలియదు ఈవిడ ఏ ఔషధం పెట్టిందో, కానీ ఆవిడ పెట్టినటువంటి ఆహారాన్ని ఇష్టంగా భుజిస్తాడు. ఆ ఆహారంలో ఉండేటువంటి ఔషధాలు ఇతన్ని ఎన్నో చెడు దుష్ప్రభావాలకు గురి చేస్తూ అనేక రోగాలకు వారిని గురి చేస్తూ ఉంటారు. అందుకోసం పతివ్రతలుగా ఉండేటువంటి స్త్రీలు ఎవరు కూడా ఇటువంటి పనులను చేయరాదు. అలాగే పతులకు బాధ కలిగించేటువంటి విషయాలు ఎందుకు కావాలి? ఏ స్త్రీ అయినా కూడా తన భర్త ఇద్దరు కూడా సుఖంగా ఉండాలని అనుకోవాలి గాని ఇటువంటి రోగాల బారిన పడాలని ఎవరు అనుకోరు కదా. వర్తామ్యహం తు యాం వృత్తిం పాండవేషు మహాత్మసు తాం సర్వాం శృణుమే సత్యాం సత్యభామే యశస్విని. ఓ మహాకీర్తిశాలినైనటువంటి ఓ సత్యభామాదేవి, నేను కొన్ని మాటలు చెప్తాను, శ్రద్ధగా విను. మహాత్ములైనటువంటి పాండవులను నేను వారి ముందు నేనే ఏ విధంగా ప్రవర్తిస్తాను, వారి ముందు ఒక విధంగా, వారి వెనక ఒక విధంగా ఉండను. ఎప్పుడు కూడా నిష్కల్మషంగా ఎటువంటి వంచన అనేది నా మనస్సులో రాకుండా, నేను వంచిస్తున్నాననే విషయాన్ని వారికి కూడా తెలియదు కాదు, కానీ నేను వారికి తెలియకుండా నేను వంచవచ్చు, కానీ అలా చేయను. నేను ఎప్పటికి కూడా వారి ముందు ఒక విధంగా, వారి వెనక ఒక విధంగా కాదు. ఎప్పుడు కూడా నేను ఒకే విధంగా ఉంటాను, యథార్థంగా ఉంటాను. ఏ విషయాలైనా కూడా యథార్థంగా వారికి తెలియపరుస్తూ ఉంటాను. ఎక్కడా కూడా వారి ముందు అబద్ధం చెప్పను. అహంకారం విహాయాహం కామక్రౌధౌ చ సర్వదా సదారాన్ పాండవాన్ నిత్యం ప్రయతోపచరామ్యహం. తర్వాత ఇప్పటి నుండి సత్యభామ ద్రౌపదీదేవి తన భర్తల దగ్గర ఏ విధంగా ఉంటుంది అనే దివ్యమైనటువంటి విషయాన్ని తెలుపుతుంది. ఎప్పుడు కూడా నేను మొట్టమొదటిగా అహంకారాన్ని వదిలేస్తాను. తదుపరి కూడా ఆ ద్రౌపదీదేవి యొక్క కార్యదక్షతను మనం వినబోతూ ఉన్నాం. ఎంతెంత పెద్ద కార్యక్రమాలు ఆవిడ చేయించారనేది. కానీ నేనే చేయించాను, ఇవంతా కూడా నేను ఉంటేనే కుదురుతుంది, నేను లేకపోతే అస్తవ్యస్తమైపోతుంది, నేను లేకపోతే పాండవులకు అనేక అసౌకర్యాలు గురవుతారు, ఇవేవి కూడా ఆవిడ మనస్సులో లేదు. ఎందుకంటే అహంకారం అనేది లేదు. నేనున్నా నేను లేకపోయినా ఈ కార్యక్రమాలు వాటంతటా అవే జరుగుతూ ఉంటాయి. నేను ఒక నిమిత్త మాత్రులు మాత్రమే. అలాగే ఇక్కడ నేను నా భర్తలను సేవిస్తున్నట్టే అది నా కర్తవ్యము అనే ఒక భావనతో అహంకారాన్ని తను వదిలివేసింది. అలాగే కామక్రోధం అనేది లేదు. నిరంతరం కూడా ఎప్పుడూ కూడా పాండవులను అత్యంత జాగ్రత్తతో తను సేవిస్తూ ఉంది. అలాగే పాండవులకు సామాన్యంగా మనం అందరూ కూడా వింటూనే ఉంటాం, వీరికి భార్యలు తక్కువని. కానీ యుధిష్ఠిరునికైనా, భీమసేనుడికైనా, అర్జున నకుల సహదేవులకైనా ద్రౌపదీదేవి కాకుండా ఇంకా అనేక భార్యలు ఉన్నారు. ద్రౌపదీదేవి స్పష్టంగా చెబుతోంది, సదారాన్ పాండవా నిత్యం ప్రయతోపచరామ్యహం. నేనెప్పుడు కూడా పాండవులను కూడా సేవిస్తూ ఉంటాను, వారి సేవలను చేస్తాను, అలాగే వారి భార్యల సేవలను కూడా నేను చేస్తానని చెబుతుంది. సవతి పైన ఎప్పుడు కూడా ద్వేషం అనేది దేనికి పనికిరాదు. తద్వారా పిల్లలు భర్తలే దుఃఖిస్తారు, కానీ ఈ సవతులకు కూడా వారికి కూడా సుఖం ఉండదు. ఆ విషయాన్ని ద్రౌపదీదేవి చక్కగా తెలుసుకున్నదై తను స్పష్టంగా చెబుతోంది. పాండవులను ఏ విధంగా అయితే నేను వారి సేవలు చేస్తూ ఉంటానో అదేవిధంగా పాండవుల యొక్క వేరే భార్యలను కూడా నేను అంతే ప్రేమతో వారిని కూడా సేవిస్తాను. నాకు ఎటువంటి భేషజం అనేది లేదు. ప్రణయం ప్రతి సంహృత్య నిధాయాత్మనిమాత్మని శుశ్రూషుర్నిరభిర్మాన పతీనాం చిత్తరక్షిణి. నాకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలను నిగ్రహించుకుంటాను. మనస్సును అదుపులో ఉంచుకుని
కేవలం సేవాభావంతో మాత్రమే నా భర్తల యొక్క మనస్సును తెలుసుకొని వారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాను. ఇందులో నేను అహంకారాన్ని అభిమానాన్ని కూడా నా వద్దకు రానియను. ఈ అహంకారము మరియు అభిమానం అనేది వస్తే అక్కడే అన్ని పనులు కూడా చెడిపోతాయి. సాధారణంగా భార్యాభర్తల మధ్య వారిద్దరి మధ్య ద్వేషము లేకపోతే కొట్లాటలు రావడానికి ఇవి రెండే కారణం. ఒకటి అహంకారము, రెండవది అభిమానం. ఈ ఇద్దరు వదిలివేస్తే వారి మధ్య ఎటువంటి వైరుధ్యాలు అనేవి ఉండవు. దుర్వ్యాహృత శంకమాన దుస్థితాత్ దురవేక్షితాత్ దూరాసితాత్ దుర్వ్రజితాత్ ఇంగితాధ్యాసితాదపి. అలాగే తను ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా లేదు అనే విషయాన్ని కూడా ఈ శ్లోకం ద్వారా చాలా సుందరంగా తను వర్ణిస్తూ ఉన్నది. నా నోటి నుండి ఎప్పుడు కూడా చెడు మాటలు రాకుండా నేను జాగ్రత్త పడతాను. దుర్వ్యాహృతాత్, ఎప్పుడు కూడా దుష్టమైనటువంటి మాటలు నా నోట రావు. అలాగే నేనెంతో అప్రమత్తంగా ఉంటాను. నేను నిద్రపోతున్నప్పటికీ కూడా మెలకువగా ఉంటాను. ఎందుకంటే నా భర్తలకు ఏదైనా సౌకర్యాలు కావాలో ఏమో అని ఎప్పుడు కూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నేను అసభ్యంగా ఎక్కడ కూడా నిలబడను. ఎక్కడ ఉన్నా కూడా సభ్యతగా నేను ఉంటాను. నిర్లజ్జగా దిక్కులు చూస్తూ ఉండడం అది నేను ఎప్పుడు కూడా చేయలేదు. అలాగే ఎక్కడైతే కూర్చోకూడదో అక్కడ నేను కూర్చోను. ఉదాహరణకి పెద్దలందరూ కూడా కూర్చున్న సందర్భంలో నేను వారి ముందు నిలబడే ఉంటాను. అలా పక్కకు నిలబడి వారేవైనా ఆజ్ఞాపిస్తారా, ఆ ఆజ్ఞ కోసం నేనేం చేయాలి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను. అలాగే దుర్వ్యవహారం ఎవరైతే చేస్తూ ఉంటారో వారితో నేను ఎప్పుడు కూడా స్నేహాన్ని చెయ్యను. వారి నుండి ఎప్పుడు కూడా దూరంగా ఉంటాను. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం. అనగా మనమెంత సన్మార్గంలో ఉన్నప్పటికీ కూడా మన పక్కవారు ఎవరైతే ఉంటారో మనల్ని అపమార్గంలో అనగా చెడు మార్గంలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారితో ఎప్పుడు కూడా స్నేహం చేయకూడదు. నేను అలా చేయను. అలాగే నడిచే సందర్భంలో కూడా అసభ్యతకు తావు లేకుండా నేను గంభీరంగా నడుస్తూ ఉంటాను. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఆ విధంగా అన్ని సూక్ష్మతలతో సహా నేనెప్పుడు కూడా చక్కగా వ్యవహరిస్తూ ఉంటాను. అలాగే తను అనేక అతిథి సత్కారాలను కూడా చేయబోతుందనే విషయాన్ని తదుపరి శ్లోకంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.